మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే పనికత్తెలు ఉంటే వాళ్ళని మీరేమంటారు? పొరపాటున ఎప్పుడైనా ఏమేయ్ అది తీసుకురావే, ఏమేయ్ అట్లాంటి మాట ఎప్పుడైనా వచ్చిందా? ఇక మార్చుకుందాం. మీ గల్లీలో చెత్త తీసుకుని వెళ్ళటానికి వచ్చే చెత్త ఆయన వస్తాడు. ఆయన చూసి బాబాయ్ చెత్తబాయ్, ఆ బిడ్డను కూడా గౌరవంగా సంబోధించడం నేర్చుకో. నేను హోటల్స్కి వెళ్ళినప్పుడు సర్వ్ చేసే బాయ్లు వస్తారు కదా, ఏమండి 2 వాటర్ బాటిల్స్ తీసుకురండి అని అంటే వాళ్ళు వచ్చి సార్ లేరా అంటారు. నేనేనయ్యా సార్ అని అంటారు. వాళ్ళు అంటారు మరి నన్ను పట్టుకొని సార్ అంటారు. సార్ నన్ను సార్ అన్నారంటే నాకంటే మీరు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, నేను ఆరాధించే నా దేవుడు నాకు ఆ సంస్కారం నేర్పాడు. ఒక కూలివాడిని కూడా గౌరవంగా మాట్లాడే సంస్కారం నేర్పాడు. నీ నోట నుండి బయలుదేరే ప్రతి మాట దయగలిగిన మాటగా ఉంది.